హాయ్ హలో అండి, అందరికీ నిర్జల ఏకాదశి శుభాకాంక్షలు. నిర్జల ఏకాదశి భీమ ఏకాదశి. పురాణాల ప్రకారం భీముడు మినహా మిగతా పాండవులు సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులను ఆచరిస్తూ ఉండేవారు. భీముడు ఆహారం లేకుండా జీవించలేడు. ఈ విషయంలో భీముడు ఎప్పుడూ దోషిగా ఉంటాడు, పరువు తీసేవాడు. మనలో కూడా చాలామంది ఆకలిని నియంత్రించలేము మరియు ఈ సమస్యను పరిష్కరించడానికి భీముడు వ్యాస మహర్షి వద్దకు వెళ్ళి తన సమస్యను నిజాయితీగా వివరించాడు. ఇది విన్న వ్యాస మహర్షి ఒకసారి నీళ్లు తాగకుండా ఉపవాసం చేయమని కోరాడు. ఈ విధమైన ఏకాదశి ఉపవాసం అందరికీ సమానమైన యోగ్యతని ఇస్తుంది. అందుకే ఈ ఏకాదశిని భీమ ఏకాదశి అని కూడా అంటారు. నిర్జల ఏకాదశిని విధిపూర్వకంగా చేసిన వారు వైష్ణవ పదమును పొందుతారు. నిర్జల ఏకాదశి నాడు అన్నం, వస్త్రము, గోవు, జలం, మంచం, కమండలం, గొడుగు దానం చేయాలి అని వ్యాసుల వారు భీమసేనునికి చెప్పారు. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వీడియో నచ్చితే లైక్ చేయండి.